హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ కేర్ అండ్ సపోర్ట్కి, మీ విషెస్ అన్నిటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అయితే నేను ముందు నా మేకప్ నేను ఎలా చేసుకున్నాను నా బర్త్డే రోజు అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వాడి హెర్బల్స్ లిప్ బామ్ యూస్ చేస్తున్నానండి. క్లీన్ ఫేస్ అనమాట. ఫేస్ మీద నేను కనీసం మాయిశ్చరైజర్ కూడా ఏం అప్లై చేయలేదు. ఫస్ట్ లిప్ని మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను వాడి హెర్బల్స్. ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. షేడ్స్ కరెక్ట్గా ఇచ్చేస్తాను. నా స్కిన్ టోన్కి తగ్గ షేడ్స్ అనేవి మీకు కింద ఇస్తాను. సో ఇప్పుడు నేను నా ఫేస్కి అలోవెరా జెల్ అప్లై చేసుకున్నానండి. అది మాయిశ్చరైజర్లా కూడా వర్క్ అవుతుందన్నమాట. సో అది అప్లై చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ప్రైమర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది పర్పుల్ నుంచి అండి. పర్పుల్లో మనకి 2 టైప్స్ ప్రైమర్స్ ఉన్నాయి. ఒకటి గోల్డ్ ఉంది, ఒకటి ఇదనమాట. ఇది జెల్లా ఉంటుందండి. మనకి ఇది ప్రైమర్ రాసుకున్నప్పుడు ఏంటంటే చాలా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట ప్రైమర్ అప్లై చేసిన తర్వాత. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కన్సీలర్ కాంటోర్ ప్యాలెట్ అనేది యూస్ చేస్తున్నాను స్టేక్ వర్క్కి బడాస్ నుంచి. నేను యూస్ చేస్తున్న షేడ్ వచ్చేసి 5 అండి. ఇవి మనకి డస్కీ స్కిన్కి అలాగే ఫెయిర్ వైటిష్ స్కిన్ వీళ్ళందరికీ కూడా సపరేట్గా ఉంటాయన్నమాట. మొత్తం కూడా ఒక 12 to 15 షేడ్స్ వరకు ఉన్నాయి ఇందులో. మీరు చెక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో ఇక్కడ నేను మిడిల్లో ఉండేది యూస్ చేశానండి. ఇది ఆరెంజ్ కలర్ లాగా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఎక్కడైతే మనకి స్కార్స్ ఉంటాయో బ్లాక్వి, సో అక్కడ మనం పెట్టేసుకున్నామంటే దాని మీద మళ్ళీ మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు వాటిని హైడ్ చేసేస్తుంది అనమాట. తర్వాత నేను డార్లింగ్ ఇసాబెల్లా నుంచి కన్సీలర్ స్టిక్ యూస్ చేస్తున్నానండి. లిక్విడ్ కన్సీలర్ అనమాట ఇది. ఈరోజు నేనైతే ఫౌండేషన్ ఏం అప్లై చేయట్లేదండి. కన్సీలర్నే అప్లై చేసేసుకుంటున్నాను. ఇది మనకి లిక్విడ్ అండి. వీటిల్లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను స్కిన్ టోన్కి చెప్పేటప్పుడు మీకు చూపిస్తాను. సో అది చాలా డేస్ నుంచి ఆ వీడియో అడుగున్నారు. చాలా డేస్ అయిపోయింది అడిగి. బట్ ఇప్పుడు నేను అది మీతో షేర్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది చూడండి. సో నేను ఈ కన్సీలర్ని నా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఫేస్కి అప్లై చేశానండి. తర్వాత నేను నెక్, ఇయర్స్కి కూడా అప్లై చేసుకున్నాను. ఇక్కడ నేను నా హ్యాండే యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే మనము ఫస్ట్ అప్లై చేసినప్పుడు మనకు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చండి. బట్ కొంచెం టైం తీసుకుంటే మాత్రం మన ఫేస్ మీద సెట్ అయిపోతుందనమాట. జస్ట్ ఒక 3 to 5 minutes టైం పడుతుంది ఇది మన స్కిన్ లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ వచ్చేసి నేను నెక్కి, ఇయర్స్కి కూడా అప్లై చేసేసుకున్నాను. సో చూసారా, మచ్చలు కూడా అంత ఎక్కువ అనిపించట్లేదు. ఇందాక కన్నా చాలా తగ్గాయి కదా. మీరు ఇంకా ఫౌండేషన్ కనుక అప్లై చేసుకుంటే మీకు అసలు కనిపించకుండా ఉంటాయండి. ఇక నేను ఫౌండేషన్ అప్లై చేయలేదు. సో తర్వాత వచ్చేసి ఇది మన ఫేస్ మీద సెటిల్ అయ్యే లోపల నేను ఇక్కడ కాజల్ అలాగే అంటే ఐ మేకప్ అలాగే నేను లిప్స్ కూడా లిప్స్టిక్ అన్ని అప్లై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఐ మేకప్ చేస్తున్నాను. ఇది కూడా న్యూ లాంచ్ అండి. స్టేక్ వర్క్ నుంచి బడాస్. ఇవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను యూస్ చేసింది వచ్చేసి బ్లూ అండి. ఇది కొంచెం గ్లిటరీగా ఉంది. ఇందులో మనకి పోల్ ఉంది, అలాగే బ్రాంజ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఉంది, అలాగే ఇంకోటి ఏదో ఉందండి. ఆ షేడ్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను బ్లూ అప్లై చేస్తున్నానండి. జస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇది ఏమంటారు, చాలా లైట్గా ఉందండి. థిక్గా అయితే లేదనమాట. లైట్గా అనిపించింది నాకైతే. తర్వాత నేను పర్పుల్ నుంచి మస్కరా యూస్ చేస్తున్నానండి. ఇది మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఇది రివ్యూ చేశాను. పర్పుల్ మస్కరాది వీడియో చేశాను. చాలా బాగుందండి. ఇప్పుడు ఒక్కసారి నాది ముందు మీరు నా ఐలాషెస్ చూడండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత నా ఐలాషెస్ మీరు చూడండి. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మనం అప్లై చేసుకునేటప్పుడు మస్కరా మనం పైన అప్లై చేసుకునేటప్పుడు మనం కిందకి చూస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది. మనం కింద అప్లై చేసుకునేటప్పుడు మనం పైకి చూసామంటే మనకి పక్కన ఎక్కడ స్టిక్ అవ్వకుండా నీట్గా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేసేసాను చూడండి. నాకైతే చాలా చేంజ్ కనిపిస్తుందండి. ఐలాషెస్ మాత్రము చాలా అంటే ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఇది అప్లై చేసిన తర్వాత. తర్వాత వచ్చేసి నేను లిప్ లైనర్ యూస్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లా ఉంది. షేడ్ నెంబర్ 2 అండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అనేవి. సో ఫస్ట్ నేను లిప్ లైనర్ అప్లై చేసేస్తున్నాను. ఇది చాలా షార్ప్గా ఉందండి. మనం కొంచెం
ఎక్కువ అంటే జస్ట్ 1 లైన్ అలా అప్లై చేయగానే అది అప్లై అవ్వట్లేదు. జస్ట్ ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ అలా గీస్తే అది నీట్‌గా అప్లై అవుతుందనమాట. తర్వాత వచ్చేసి నేను స్టేక్ వర్క్ నుంచి లిక్విడ్ లిప్‌స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇది షేడ్ వచ్చేసి ఏమంటారు న్యూడ్ షేడ్ అండి. సో ఇది కూడా లిక్విడ్ లిప్‌స్టిక్ కాబట్టి నేను అప్లై చేసేసుకుంటున్నాను. ఇది చాలా కంఫర్ట్‌గా ఉందనమాట. ఇలాగ స్పాంజ్‌లా వస్తుంది కదా! చాలా కంఫర్ట్‌గా ఉంది అప్లై చేసుకోవడానికి. సో అప్లై చేసేసుకున్నానండి. ఇది కొంచెం మ్యాట్ ఫినిష్ అండి. మనం ఎంతవరకైతే అప్లై చేస్తామో అంతవరకే ఉంటుంది. మనం ఇలా లిప్స్ అన్నా కూడా అది ఎక్కువ పక్కన అవ్వట్లేదనమాట. జస్ట్ మనం దాంట్లో అప్లై చేసుకున్నప్పుడు నీట్‌గా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ లోపల నాది సెట్ అయిపోయిందండి. నెక్స్ట్ నేను కంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. కంపాక్ట్ ఎక్కువ యూజ్ చేయట్లేదండి. నేను లాస్ట్ టైం ఒకసారి యూజ్ చేసినప్పుడు చాలా హెవీగా ఉంది అని అన్నారు. అప్పుడైతే నేను కనీసం ఫౌండేషన్ ఏం అప్లై చేయలేదు. జస్ట్ కంపాక్ట్ మాత్రమే యూజ్ చేశాననమాట. బట్ ఇప్పుడు నేను జస్ట్ పైన అలా జస్ట్ ప్రెస్ చేస్తున్నాను అంతే అండి. నేను పౌడర్ అయితే ఎక్కువ తీసుకోలేదు. జస్ట్ అలా అంటున్నాను. ఇప్పుడు మీకు లైటింగ్ షేడ్ అనేది వేరేలా ఉందనమాట. తర్వాత నేను మీకు వేరే లైట్‌లో చూపిస్తాను. ఎలా ఉందనేది మీరే చెప్పండి. సో అయిపోయిందండి మేకప్ అయితే. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. ఎలా ఉంది నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తానండి. మీకు ఒకవేళ లిప్‌స్టిక్ కనుక బాగా డ్రైగా అనిపించాయి అనుకుంటే మీరు ముందు లిప్ బామ్ అప్లై చేసుకొని లిప్‌స్టిక్ అప్లై చేస్తే మీకేం డ్రై అనిపించదు. కానీ అప్పటికి కూడా అనిపించాయి అంటే జస్ట్ లిప్ గ్లాస్ లేని వాళ్ళండి ఈ లిప్‌స్టిక్ తీసుకొని లిప్ బామ్ తీసుకొని అప్లై చేసేసుకుంటే సరిపోతుందనమాట. సో మేకప్ ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇందాక నేను వేరే షేడ్ అంటే అక్కడ లైటింగ్ లేదనమాట. ఆ షేడ్ అయ్యేసరికి మీకు కొంచెం ఏరేలాగా అనిపించవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం మీకు న్యాచురల్‌గా కనిపిస్తుండొచ్చు. సో ఎలా అనిపిస్తుందండి? నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా నార్మల్‌గా అనిపిస్తుంది అనమాట. సో అంతకుముందు నేను ఒకసారి నార్మల్‌గా కంపాక్ట్ అప్లై చేసుకుంటేనే మీరు చాలా వైట్‌గా ఉందన్నారు. అందుకని ఈసారి నేను ఎక్కువ కంపాక్ట్ అనేది అప్లై చేయలేదు. జస్ట్ పైన అలా ప్రెస్ చేశాను అంతే. ఎక్కువ అప్లై చేయలేదు. అండ్ లిప్‌స్టిక్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇది న్యూడ్ షేడ్ అండి. రెడ్, మెరూన్ అలా ఏం కాదు. జస్ట్ న్యూడ్ షేడ్ అనమాట. సో ఎలా అనిపిస్తుంది ఒకసారి కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అనుకోకుండానే నా బర్త్డే అనేది బాగానే జరిగింది. బట్ పాప కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఇప్పుడు మేమైతే మాల్‌లో ఉన్నామండి. ఈవినింగ్ చాలా స్పెషల్ అనమాట. అంటే సర్ప్రైజ్ అనమాట నాకైతే. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము ఇక్కడికి వస్తామని చెప్పేసి. అసలు బయటకు వస్తామని అనుకోలేదండి. ఈవినింగ్ వరకు అలానే కామ్‌గా కూర్చొని ఉన్నాను. సో మా హస్బెండ్ వచ్చేసి నేను వస్తున్నాను నువ్వు రెడీ అయ్యి ఉండు అని చెప్పారు. జస్ట్ నార్మల్‌గా ఎప్పుడైనా సరే బయటికి అంటే జస్ట్ అలా వెళ్ళేసి కొంచెం ఏదైనా స్ట్రీట్ ఫుడ్ తినేసి వచ్చేస్తామన్నమాట. బయటికి ఎక్కడికి ప్లేసెస్‌కి అయితే వెళ్ళలేదండి. నాకు చెప్తే మీరు నమ్మరు నిజంగా. బెంగుళూరుకొచ్చాక ఇది ఫస్ట్ టైం అనమాట నేను మాల్‌కి వెళ్ళడము. ఢిల్లీలో ఉన్నప్పుడైతే ఎప్పుడు వెళ్తుండేవాళ్ళం. అక్కడ మనకి ఇంటికి చాలా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉండేయి. ప్రతి ఒక్క బ్లాక్‌లో కూడా ఒక మాల్ ఉంటుంది కదా! సో, అక్కడ ఎక్కువ వెళ్ళుండేవాళ్ళం అనమాట. ఇక్కడికొచ్చాక ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంక పాపతో అస్సలు అవ్వదని చెప్పేసి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ నిన్న సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే ఓల్డ్ డేస్ చాలా గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడొచ్చేసి మేము ఫస్ట్ అసలు ఈ మాల్ తెలీదు కదా! ఎక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూడ్డానికి వెళ్తున్నాము. మొత్తం కూడా 3 ఫ్లోర్స్ ఉందండి. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి ఫుడ్ ఎక్కువ ఉందనమాట. అండ్ సెకండ్ ఫ్లోర్‌లో ఉంది. ఫుడ్ కోర్ట్ అనేవి అక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ తర్వాత మేమైతే షాపింగ్ అయితే ఏం అనుకోలేదండి. అసలు అనుకోకుండా వచ్చాం కదా! అక్కడ నార్మల్‌గా వెళ్తూ ఉంటే తను తీసుకొచ్చాడు. మా హస్బెండ్ తీసుకొచ్చారు. సో, ఫస్ట్ అయితే నాకు ఆకలేస్తుంది. ఏమైనా ఫుడ్ తిందామని చెప్పేసి అన్నాను. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాంరా మూవీ టైమింగ్ కానీ ఒకవేళ ఇంకా లేకపోతే మూవీకెళ్దామని చెప్పేసి అన్నారు. మేము వెళ్ళేసరికి ఇక్కడ తెలుగు మూవీస్ అయితే ఇక్కడ ఏం లేవంటండి. బట్ ఇక్కడ ఒకటి పెట్టున్నారు కానీ ప్రెజెంట్ అయితే షో లేదని చెప్పారు. ఇంకా షో లేదు కదా అని చెప్పేసి మేము కిందకెళ్ళిపోతున్నాము. ఇక్కడ గేమ్స్‌వి కూడా ఉన్నాయండి పిల్లలకి. బట్ చిన్న పిల్లలకైతే నాకు ఉన్నట్టు అనిపించలేదు. కొంచెం పెద్ద పిల్లలకైతే ఉన్నాయన్నమాట గేమ్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ గో బౌలింగ్ ఉంది కదా! ఇది కూడా నేను ఒక్కసారో ఏమో ఆడానండి. అది కూడా ఢిల్లీలో పిల్లలతో కలిసి ఆడాననమాట. బట్ పర్లేదు ఫస్ట్ టైమ్ అన్నా బాగే ఆడాను. ఇప్పుడు ఆడదామని అన్నాడు. నాకైతే ముందు ఆకలేస్తుంది. ముందు తినేసి తర్వాత ఏమన్నా చూద్దామని చెప్పేసి అన్నాను. సో, పైనుంచి అయితే వ్యూ ఇలా ఉందండి ఈ మాల్‌ది. ఇక్కడొచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంది. సో, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి
ఏమంటారు అది తందూరి వాళ్ళ అనమాట. తందూరి సంబంధించిన ఫుడ్ అనమాట. అది ఉంది. అంటే నార్త్ ఇండియన్ ఫుడ్ అనుకోవచ్చు మొత్తం కూడా. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక షాప్ ఉంది కింద గమనించారా? షో ఆఫ్ అని. నాకు ఈ షాప్‌కి వెళ్దాం అనుకున్నానండి. నేమ్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది కదా! షో ఆఫ్ అని వెళ్దాం అనుకున్నాను. బట్ అస్సలు టైం లేదనమాట. సో ఇక్కడొచ్చేసి నేను ఒక సో ప్రజెంట్ పిజ్జా వచ్చానండి. కాస్ట్ అయితే వీళ్ళు చాలా లాజిక్గా పెట్టారనమాట. మనం చూస్తే ఏంటంటే 449 రూపీస్ అనుకుంటాము, బట్ అక్కడ సింగిల్ పీస్ తీసుకుంటే 665 రూపీస్ అండ్ 2 పీసెస్ తీసుకుంటే 449 రూపీస్ అంట. సో అలా ఉంది ఇవ్వడానికి. సో టైం అంతా మాకు ఇక్కడే తినేసిందండి. మాకు 8:45 9 అయిందనమాట ఇక్కడే టైం వచ్చేసి. ఫస్ట్ తినేసి తర్వాత షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ మేము వెళ్ళేసరికి షాప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. బట్ టేస్ట్ అయితే బాగుందండి ఇక్కడ. సో ఇక మేమైతే తినేసి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ లైఫ్ స్టైల్ ఉందండి. లైఫ్ స్టైల్కి వెళ్దాం అనుకున్నాము. బయట ఎలా పెట్టారంటే బోర్డింగ్స్ రిలయన్స్ ట్రెండ్స్ కానీ ఇక్కడ ట్రెండ్స్ మ్యాగ్స్ లైఫ్ స్టైలు ఇంకా వచ్చేసి స్పార్ హైపర్ మార్కెట్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు సిల్వర్ కనిపించిందండి. సో ఒక్కసారి చూశాను, బట్ కాస్ట్ మాత్రం ఎక్కువగానే. అందరికీ తెలిసిందే కదా మాల్లో కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. సో ఈ ట్రీ చూసారా? ఇది వచ్చేసి దిష్టికి పెట్టుకుంటారు కదా అదనమాట. సిల్వర్లోనే దిష్టికి పెట్టుకునేది ట్రీ అనమాట. బయట చూస్తే మాత్రం 50% ఆఫర్ అని రాసున్నారండి. ఇక్కడ బై 1 గెట్ 1 ఇదేందో రంగిత్రి అంట, నాకైతే తెలియదు ఈ బ్రాండ్ వచ్చేసి. అండ్ తర్వాత లోపలికి వెళ్తే మాత్రము అన్నిటి మీద ఆఫర్స్ లేవండి. కొన్నిటి మీద ఉన్నాయన్నమాట. కొన్నిటి మీద కూడా బీబా ఇలా ఉన్నాయి. అవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను చూస్తున్న టాప్స్ వచ్చేసి బీబా వండి, బీబా బ్రాండ్వి. మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. బట్ కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను ఆ మ్యూజిక్ అనేది యాడ్ చేయలేదు. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట మ్యూజిక్ అయితే. సో ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్ వచ్చేసి 1000 రూపీస్ అంటండి. అన్నిటి మీద ఆఫర్స్ లేవు. 30, 20%, 50% న్యూ అరైవల్స్ మీద అయితే అసలు ఆఫర్స్ లేవన్నమాట. బట్ కాస్ట్ ఎక్కువనే అనిపించింది నాకు. ఒకటైతే నాకు బాగా నచ్చిందండి. కాస్ట్ కూడా 500 ఏమో, రెగ్యులర్ వేర్ టాప్ అనమాట. బట్ అది నాకు సైజ్ సరిపోలేదు. సైజెస్ అన్నీ లేవండి, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఐ థింక్ స్టాక్ క్లియరెన్స్ సేలేమో అనుకుంటున్నాను నేనైతే. అంటే అన్నిటి మీద కూడా అండి. ట్రెండ్స్లో అలానే ఆఫర్ పెట్టారు, అలాగే మ్యాక్స్లో అలానే ఆఫర్ పెట్టారు. అన్నిట్లో అలానే ఉన్నాయన్నమాట ఆఫర్స్ అనేవి. తర్వాత మేము ఇక్కడ స్పార్ హైపర్ మార్కెట్కి వచ్చాము లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇది ఒక్కటే 9:30 తర్వాత ఓపెన్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇందులో సరే చూద్దాము, ఇంతవరకు చూడలేదని చెప్పేసి నేను వచ్చానండి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము క్లాతింగ్ సైడే ఎంటర్ అయ్యాము. క్లాతింగ్ అయితే నాకు పర్లేదు అనిపించిందండి. అంటే పార్టీ వేర్ అలా లేవు, కానీ డైలీ వేర్కి అయితే పర్లేదు అనిపించింది. కాస్ట్ వచ్చేసి ఒక్కో టాప్ 279 రూపీస్ అలా ఉన్నాయన్నమాట డైలీ వేర్వి. ఫస్ట్ మీరు చూసారు కదా అవి. అలాగే లెగ్గింగ్స్ బేబీవి అయితే నాకు చాలా మంచిగా అనిపించాయండి. కిడ్స్వి స్పెషల్గా అయితే గర్ల్స్ అనమాట సెట్స్ ఉన్నాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. మనవి కూడా కాస్ట్ వచ్చేసి రీజనబుల్గానే ఉన్నాయండి. నాకు పర్లేదు అనిపించాయి అనమాట. ఇక్కడ వచ్చేసి టీషర్ట్స్, ఈ టీషర్ట్స్ ఎంతో తెలుసా? 150 రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి. బెటర్ కదా, నాకైతే ఈ మధ్య తీసుకున్నాను అనమాట, లేకపోతే నేను తీసేసుకొని ఉండేదాన్ని. ఈ టీషర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 150 రూపీస్ అండి. 2 కొంటే 150 రూపీస్ అనమాట కాస్ట్ వచ్చేసి ఒక్కోటి. బట్ ఒక్కోటి తీసుకుంటే మాత్రం 200 ఏమో ఉంది కాస్ట్ వచ్చేసి. సో ఒక్కసారి మీరు మొత్తం లుక్ వేయండి. నేనైతే జస్ట్ ఇప్పుడు మీకు లేడీస్వి చూపిస్తున్నాను, తర్వాత కిడ్స్వి చూపిస్తాను. ఒక్కసారి మీరంతా చూసి వచ్చేయండి, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా?
షాపింగ్ అయితే అయిపోయిందండి. వర్షం అయితే స్టార్ట్ అయింది. మరి పెద్దది అవుతుందో లేకపోతే తక్కువగానే ఉంటుందో తెలీదు. జస్ట్ ఊరికే తిరగడానికి బాగుందంటే పిల్లలకి గేమ్స్ అంటే కొంచెం పెద్ద పిల్లలకి ఉన్నాయి. మరి 2 years పిల్లలకి అలా అయితే ఏమీ లేవన్నమాట. 1 year పిల్లలకి అలాగా. వర్షం అయితే పడుతూ ఉంది. మీకు కనిపిస్తుందా వర్షం పడేది? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తామని చెప్పేసి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. అంతే కదా, ఎక్స్పెక్ట్ చేసినప్పుడేమో అస్సలు ఏం అవ్వదు. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మాత్రం ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఎలా అనిపించింది మీకు ఒకసారి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.